నమస్తే, వెల్కమ్ టు పొలిటిన్ మీడియా. భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఈ ఒక్క చిన్న మంత్రం చదివితే చాలు మనకున్న కష్టాలు బాధలు శత్రువుల నుంచి వినాశనం కలిగిస్తారు ఆ నరసింహస్వామి. అయితే ఈరోజు మనం హైదరాబాదులోని గాజుల రామారంలో శ్రీ నల్లగుట్ట నరసింహస్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చామండి. ఇక్కడ స్వామివారి చరిత్ర ప్రకారం చూసుకున్నట్లయితే 150 సంవత్సరాల చరిత్ర కలిగిందని ఇక స్థల పురాణం గురించి చెప్తూ ఉన్నారు. అయితే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతకి ఇక్కడున్న చరిత్ర గురించి మనం తెలుసుకుందాం రండి. అయితే స్వామివారి దర్శనం చేసుకోవడానికి అయితే మనం ముఖద్వారానికి అయితే వచ్చామండి. అయితే మన ఇరువైపులా చూసుకున్నట్లయితే సిద్ధి వినాయకుడు ఉన్నారు, అదేవిధంగా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. వీరిద్దరు దర్శనం చేసుకొని మనం నరసింహస్వామి వారి దర్శనం చేసుకున్నాము. అయితే దర్శనం చేసుకున్న మధ్యలో స్వామివారు స్వయంభూ పాదుకలు అయితే ఉన్నాయండి, అంటే పాదాలు ఉన్నాయన్నమాట స్వామివారి. అవి కూడా మనం దర్శనం చేసుకుందాం రండి. అయితే స్వామివారి దర్శనం చేసుకోవడానికి ముందు మనం వినాయకుని స్వామివారి దర్శనం చేసుకోవాలి. ప్రథమ పూజ ఆ స్వామివారికే కాబట్టి ఆ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతకి మనం నరసింహస్వామివారి దర్శనం చేసుకుందాం. जय बोलो सिद्धि विनायक भगवान की जय. एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्. అయితే ఇప్పుడు మనం వినాయక స్వామి వారి దర్శనం అయితే చేసుకున్నామండి. ఇప్పుడు మన అభయ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుందాం. మనం ఇప్పుడు స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. అయితే స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిసారని చెప్తూ ఉన్నాం కదా, ఇక్కడ స్వామివారు వెలిసినట్టు కొన్ని ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అయితే నరసింహ స్వామివారు పాదాలు అయితే ఇక్కడ ఉన్నాయి 3 అడుగులు. 4వ అడుగుకి మన గుహలో చూసుకున్నట్లయితే అక్కడ వెలిసారని ఇక్కడ స్థల పురాణం అయితే ఉందండి. ముందుగా మనం స్వామివారి పాదాలు అనేది చూసి దర్శించి ఆ తర్వాత స్వామివారిని దర్శనం చేసుకున్నాం రండి. అయితే స్వామివారు ఇక్కడ వెలిసినట్టు అంటే స్వామివారి పాదాలు అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయండి. దర్శనం చేసుకున్నాం రండి ఒకసారి. అదే స్వామివారు స్వయంభుగా ఇక్కడ వెలిసినట్టు స్వామివారు ఇక్కడ నడిచినట్టు పాదాలండి మనకి మొత్తం 3 పాదాలు ఉన్నాయి. 4వ పాదం అయితే అక్కడ విగ్రహం దగ్గర ఉందని అంటున్నారు. ఇది మనం చూసుకున్నట్లయితే మొదటి పాదం అండి, 2వ పాదం అయితే అక్కడ ఉంది, 3వ పాదం కొంచెం ముందుకుందనమాట. అంటే సాక్షాత్తు స్వామివారు ఇక్కడ వెలిసినట్టు మనకి ఇక్కడ కనిపిస్తున్న ఆనవాలండి. ఇప్పుడు మనం మొదటి పాదం అయితే మనం అక్కడ స్టార్టింగ్లో చూసాం కదా, ఇది 2వ పాదం అండి. స్వామివారు ఇక్కడ స్వయంభూ వెలిసిన ఆనవాళ్ళు మనకి ఇవి. మనం 2 పాదాల దర్శనం అయితే చేసుకున్నాం కదండి. అంటే స్వామివారు స్వయంభుగా ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళినట్టు ఇది మనకి కనిపిస్తున్నది 3వ పాదం అండి.
స్వామివారి ఈ గుట్ట మీద నడుచుకుంటూ వెళ్ళినట్టు ఆనవాళ్ళు మనకివి. అయితే ఇప్పుడు స్వామివారి పాదాలు అయితే దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మనం వెళ్ళేది నరసింహస్వామి వారి దర్శనానికేనండి, వెళ్దాం. అయితే ఈ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకమైన కార్యక్రమాలంటూ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి పౌర్ణమికి ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం, కార్తీక మాసంలో కూడా చేయడం ఇక్కడ ప్రాముఖ్యత. ముఖ్యంగా చెప్పాలి అంటే చిన్న చిన్న కార్యక్రమాలు అంటే అన్నప్రసన్న అనుకోవచ్చు, ఇతర కార్యక్రమాలు కూడా స్వామివారి ఆలయంలో చేయడం జరుగుతుంది. నమస్తే అండి. నమస్తే. దగ్గర దగ్గర ఒక 30 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడ. అప్పుడు ఏం సౌకర్యాలు లేకుండే. దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి మంచిగా ఇక్కడ సౌలతులు బాగా చేసారు. మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాలి. ఈ దేవునికి ఏం మొక్కుకున్నా కూడా మంచి జరుగుతుందని మాకు అభిప్రాయం. కాబట్టి మేము ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాం. అంటే స్వయంభుగా స్వామివారు వెలిచారని ఇక్కడ చరిత్ర చెప్తూ ఉన్నారు కాబట్టి ఎలా అనిపిస్తుందండి మీకు ఈ దర్శనం చేసుకోగానే? అంటే 30 సంవత్సరాల నుంచి తెలుసు అని అంటున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది ప్రతిసారి వచ్చినప్పుడు? మాకు చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి, మాకు కూడా మంచిగా అవుతుంది కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము. అయితే మనం ఇప్పుడండి నల్లగుట్ట నరసింహస్వామి ఆలయానికి అయితే మనం వచ్చాం కాబట్టి మనం ముందుగా చూసుకున్నట్లయితే స్వామివారి పాదాలు దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు చివరిగా స్వామివారినే దర్శనం చేసుకోబోతున్నాం. అయితే ఈ ఆలయంలో ప్రత్యేకంగా చెప్పాలంటే ఎలాంటి గోపురాలు అనుకోవచ్చు, ప్రహరీ గోడలు అయితే లేవండి. స్వామివారు సహజ సిద్ధంగా ప్రకృతి ఒడిలో వెలిసిన స్వామి అన్నమాట నరసింహస్వామి. అయితే మనం ఇంకా ఆలస్యం ఎందుకు స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం, రండి. అయితే స్వామివారు మనం చూసుకున్నట్లయితే గుహలో వెలిసారనమాట. ప్రస్తుతం మనం చూస్తున్న స్వామివారి విగ్రహం గుహలో ఉన్నారని. ओम शिवे श्रवणे मुहूर्ते श्री विष्णुराज्य प्रथम स्याद्य द्वितीयो स्वित्रहरा भवनाव सुत्रे उत्तरायणे वसंतु चैत्र मासे ओम नारसिंहाय नमः ओम नारसिंह नमः सिंहानो दिव्य सिंहान महाबलान उग्र सिंहान महादेवान संभयान उग्रलोचन रुद्रा सर्वाद्भुतं श्रीमते मा योगानंदं श्रीकृष्ण నల్లగుట్ట నరసింహస్వామి వారికి సంబంధించి ఆలయ చరిత్ర అనుకోవచ్చు, ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాల గురించి తెలుసుకున్నాం. ప్రస్తుతం మనతో పంతులు గారు ఉన్నారన్నమాట, ప్రధాన అర్చకులు. వారి మాటల్లోనే విందాం. నమస్తే స్వామి. నమస్కారం స్వామి. ఇప్పుడు ఆలయానికి సంబంధించిన చరిత్ర అనుకోవచ్చు, స్వామి వారి మహిమ అసలు ఎలా వెలిసారండి ఇక్కడ? ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఓం శ్రీమత్ పయోనికేతన్ చక్రపాణే భోగీంద్ర భోగమణి రంజితం ప్రణుతే योगेश शाश्वत शरण भवद्भूता लक्ष्मी नृसिंह मम देहि करावलंबम. ओम श्री नलगुट्टा लक्ष्मी नरसिंह स्वामी भगवान की जय. అయితే సుమారు ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము 150 సంవత్సరాల పాతది. పూర్వము
ఒక ఋషి ఇక్కడ కొన్ని సంవత్సరాలు తపస్సు చేశారు. అయితే ఆ ఋషి ఈ గుహల్లో తపస్సు చేస్తుండగా ఒక గొల్లవాడు గొర్రెలు కాస్తూ ఆ గుహలోకి వెళ్ళగా ఆ ఋషిని చూసి ఆయన భయపడ్డాడు ముందుగా. ఆ తర్వాత ఆ ఋషిని చూసి ఈ విధంగా అంటున్నారు, ఓ ఋషివర్య, ఓ సాధువర్య, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎన్ని సంవత్సరాల నుండి ఈ అడవిలో ఏం చేస్తున్నారు అని అడగగా ఆ సాధువు ఈ విధంగా అంటున్నారు, నేను కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ తపస్సు చేస్తున్నాను. ఆ తపస్సుకు మెచ్చి యాదగిరిగుట్ట నుండి నరసింహస్వామి 3 అడుగులు పెట్టి ఈ గుహలో అంతర్ధ్యానమయ్యారు. ఆ గుహలో ఒక రాయికి శంఖచక్రాలు, నామము ఇవన్నీ ఉన్నాయి అని చెప్పారు. చెప్పగా ఆ గొల్లవాడు ఋషి మాటలన్నీ విని వెంటనే ఈ సమీపానున్న గ్రామాల్లో మెట్కన్గూడ, గాజులరావరం, ఈ జిడిమెట్ల, షాపూర్ ప్రాంతాల్లో అందరికీ డప్పు చాటించి ఈ విషయాన్ని తెలియజేశాడు. అయితే 150 సంవత్సరాల ముందే భక్తులందరూ శ్రావణ మాసంలో ఆఖరి శనివారం నాడు స్వామివారిని చూద్దామని చెప్పి ఈ మెట్లు కానీ ఏ దారి కానీ ఏమీ లేదు. ఇక్కడ పెద్ద అడవి, దిట్టమైన అడవి, రాళ్ళ మీద ఎక్కుతూ సందులు బొందుల్లో తిరుగుతూ మెల్లమెల్లగా వచ్చి స్వామివారిని కనుక్కొని అక్కడ స్వామివారి పూజలు మొదలుపెట్టారు. అయితే భక్తులకు లోపల గుహలో ఉన్న దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. చిన్న సొర్కెలో ఉన్నాడు స్వామి. అయితే అక్కడ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని అప్పట్లోనే ఒక చెక్క విగ్రహాన్ని చెక్కి, లక్ష్మీనరసింహస్వామి విగ్రహాన్ని చెక్కి ఆ విగ్రహానికి పూజలు చేసేది. ఆ విధంగా ప్రతి నెలకు ఒకసారి, వారానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో, వైశాఖ మాసంలో నరసింహ జయంతి నాడు ఇట్లా చిన్న చిన్న ఉత్సవాలు చేస్తూ ఊరు జనాలందరూ ఇక్కడ పూజలు చేసేది. మనం ప్రతి శ్రావణ మాసం నాడు ఆఖరి శనివారం నాడు స్వామివారికి పొద్దునే తెల్లారుజామునే 6 గంటలకు అభిషేక సేవలు, అభిషేకం కాగానే సాయంత్రం పూట స్వామివారికి ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయి. ఇది దగ్గర సుమారు 150 సంవత్సరాల నుండి ఆ సేవ కొనసాగిస్తున్నారు. అయితే అవే కాకుండా ప్రతి నెలకొకసారి స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం నాడు లక్ష్మీనరసింహస్వామి ఉద్భవించారన్నట్టు. అందుకు ఆ స్వాతి నక్షత్రం నాడు తెల్లారుజామునే స్వామివారికి 5:30 సుమారు ఆ ప్రాంతంలో మనం పంచామృత అభిషేకాలు జరుగుతాయి. ఆ తర్వాత అర్చన, తీర్థ ప్రసాదాలు పంచుతారన్నట్టు. భక్తులు చాలా రద్దీగా, చాలా విశేషంగా పూజిస్తారు వచ్చి ఇక్కడ స్వాతి నక్షత్రం నాడు. ప్రతి పౌర్ణమికి స్వామివారికి అభిషేకము, అర్చనా కార్యక్రమాలు జరుగుతాయి. అది కాకుండా విశేషంగా శనివారం నాడు స్వామివారి వారం శనివారం, ఆ శనివారం నాడు భక్తులు చాలా విశేషంగా వచ్చి పూజలు చేసుకుంటారు. ఏ భక్తులైనా సరే ఎలాంటి కోరికలు తీసుకొచ్చినా కింది నుండి పై వరకు మోకాళ్ళతో ఎక్కుతారు, అడుగుదండాలు వేస్తారు. ఈ విధంగా అన్ని మొక్కులు తీర్చుకుంటారు అన్నట్టు. స్వామివారి ముందు ఏ మొక్కుకున్నా కూడా సంతానం కాని వారికి సంతానం అవుతుంది, పెళ్ళి కాని వారికి కళ్యాణం అవుతుంది. ఆ విధంగా దేవునికి మొక్కి ఇక్కడే కళ్యాణం కూడా చేసుకుంటారు దంపతులు. ఆ దంపతులు చిరకాలంగా సుఖంగా జీవిస్తారు, పిల్ల పాపలతో సుఖంగా ఉంటారని నమ్మకం. అయితే ఇప్పుడే మనం నల్లగుట్ట నరసింహస్వామి వారి దర్శనం అయితే చేసుకున్నాము. అయితే ఆలయానికి సంబంధించిన చరిత్ర కూడా పంతులు గారి మాటల్లో తెలియజేశారు. అయితే ఈ గుట్ట మీద నాగదేవత అమ్మవారు కూడా ఉన్నారు. ఆ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతకి ఈ గుట్ట మీద ఇతర ఆలయాలు కూడా ఉన్నాయన్నమాట. వాటిని కూడా వీక్షిద్దాం. మనం ఎటు చూసినా కూడా కొండల మధ్యలో స్వామివారు వెలిసారనమాట. ఏ ఆలయానికి అయితే చూసుకున్నా కూడా గోపురం అనేది ఉంటుంది. కాకపోతే ఈ ఆలయానికి గోపురం అనేదే లేదు,
కొండలోని స్వామివారు ఉన్నారు. మన ఈ కొండ ఎత్తున ఉన్నాం కాబట్టి ఎటు చూసినా మనకి సిటీ వ్యూ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ పక్కనే నాగదేవత అమ్మవారు కూడా ఉన్నారని చెప్పాను కదా, అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం ఇప్పుడు మనం. ఈ ఆలయ చరిత్ర ప్రకారం అయితే స్వామివారు కూడా ఈ పుట్టలోనే వెలిసారని అంటూ ఉన్నారు. అందుకే ఇంత చాలా పెద్దగా ఉంది పుట్ట కూడా మనం చూసుకున్నట్లయితే. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చెప్తూ ఉన్నారు, ఇక్కడ చాలా పెద్ద సర్పం అనేది కనిపిస్తూ ఉంటుంది, చాలా పొడవునా ఉంటుంది, ఈ ఆలయంలోనే తిరుగుతూ ఉంటుందని ఇక్కడ భక్తుల మాటల్లో కూడా మనం ఇందాక తెలుసుకున్నాం, వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. చూసారు కదండి, అంటే శ్రీ నల్లగుట్ట నరసింహస్వామి వారి దర్శనం అయితే చేసుకున్నాం. ఆ తర్వాత నాగదేవత అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. ఈ గుట్ట మీద ఇతర ఆలయాలు కూడా ఉన్నాయని చెప్పా కదండి. అంటే ఇప్పుడు ఈ గుట్ట మీద వైష్ణవీదేవి అమ్మవారు ఉన్నారు, అదేవిధంగా శివాలయం కూడా ఉంది. వాళ్ళని కూడా మనం వీక్షించి దర్శనం చేసుకుందాం. ప్రస్తుతం మనం నల్లగుట్ట నరసింహస్వామి వారి ఆలయానికి సంబంధించిన చైర్మన్ మనతో ఉన్నారండి. అయితే వారితో మాట్లాడి ఆలయానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో ఆలయం గురించి తెలుసుకున్నాం. స్టార్టింగ్ ఇక్కడ నడవడానికి కూడా దారి లేకుండా, అలాంటిది కొండలు గుట్టల మీద ఎక్కుకుంటే పైకి వస్తుంటేమి, అలాంటిది 20 సంవత్సరాల క్రితం నుంచి ఇక మెట్లు కానీ కొంచెం పైన కళ్యాణ మండపము, కింద హనుమంతుడి గుడి, మన గణపతి గుడి, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నామండి. అంటే ఈ ఆలయానికి సంబంధించి చాలా చరిత్ర ఉంది, చాలా పురాతనమైన ఆలయము, చాలా మందికి తెలియకపోవచ్చు. మీరేం చెప్తారండి ఈ ఆలయం గురించి? ఇంకా ఈ ఆలయం గురించి చుట్టుముట్టు కాలనీలు బాగా వెలిసినాయి, ఆ కాలనీ వాళ్ళకు కూడా పూర్తిగా గుడి గురించి తెలియదు. మీ యూట్యూబ్ ద్వారా ప్రజలకు వెళ్తున్నదండి. ఛానల్లో చూసిన వాళ్ళంతా టెంపుల్కి వస్తున్నారు, అలా కోరికలు మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. కోరికలు పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కావడము అయినాక మళ్ళీ మన టెంపుల్కి వచ్చి మొక్కు తీర్చుకోవడం జరుగుతున్నది. ఇంకా ఆలయానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి అనుకోవచ్చండి? ఇంకా ఇది ప్రజల్లో తెలియాలంటారు? ఇంకా పబ్లిక్ వెళ్ళాలండి. ఇంకా చాలా మంది చుట్టుపక్కల కాలనీ వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు వస్తున్నారు, అరే మేము ఇప్పుడు ఇంత దగ్గర ఉంటాము, ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం, మాకు తెలియదు గుడి, యూట్యూబ్ ద్వారా ఛానల్ ద్వారా తెలుసుకొని వస్తున్నామండి అని చెప్తున్నారండి. అవునండి. ఇదే గుట్ట మీద శ్రీ సత్యనారాయణ స్వామి వారు కూడా ఉన్నారు. ఈ సత్యనారాయణ స్వామికి ఒక ప్రత్యేకత కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ నిత్యం సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యేకమైన రోజుల్లో అనుకోవచ్చు, ప్రతిరోజు అనుకోవచ్చు. మరి ఆ స్వామి వారిని దర్శనం చేసుకున్నాం. గురుగారు, ఇప్పుడు ఆలయానికి సంబంధించి విశిష్టత అనుకోవచ్చు, స్వామివారికి సంబంధించిన కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారండి? జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. హెచ్ఎల్ కాలనీ, గాజుల రామారం, వెంకటాద్రి హిల్స్ కొండపై కొలువై ఉన్నటువంటి శ్రీ వీర వెంకట రమా సత్యనారాయణ స్వామి ఆలయం. ఇది గత 30 సంవత్సరాలుగా ఈ యొక్క ఆలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఆలయంలో ప్రతిరోజు నిత్యంగా సత్యనారాయణ వ్రతాలు అతి వైభవంగా
జరుపుతూనే ఉంటాము. ఆంజనేయ స్వామి ఆలయంలో అభిషేకాలు, కార్తీక మాసం వచ్చేసరికి విశేషంగా కొన్ని వందల వ్రతాలు ఈ యొక్క ఆలయంలో జరుపుకుంటుంటారు భక్తులందరూ కూడా వచ్చి. అదేవిధంగా వైశాఖ మాసంలో స్వామివారి సత్యనారాయణ స్వామివారి యొక్క కళ్యాణం ఉంటుంది. స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క ఆలయంలో భక్తులందరూ కూడా ప్రతిరోజు నిత్యంగా వారి కోరికల మేరకు స్వామివారికి సత్యనారాయణ వ్రతాలు చేస్తూ ఆ స్వామివారికి ఒడిబియ్యలు పోయడం కానీ, వారి యొక్క మొక్కులు ఏవైతుంటే వారు తీర్చుకోవడం కానీ జరుగుతుంది. చూశారు కదండి స్వామివారి దివ్యమైన రూపాన్ని. అలానే ఈ ఆలయంలో క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. వారిని కూడా వీక్షిద్దాం. ఈ నల్లగుట్ట మీద ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు మనకి వైష్ణవిదేవి అమ్మవారు కూడా ఉన్నారనమాట. ఆ అమ్మవారు కూడా గుహలోనే ఉండడం జరుగుతుంది. ఆ అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం మనం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అమ్మవారు గుహలో వెలిశారు. వైష్ణవిదేవి మాత. అయితే మనం చూసుకున్నట్లయితే అమ్మవారు ప్రకృతి మధ్యలో అంటే కొండ మధ్యలో ఉన్నారనమాట. ఈ ఆలయంలో ఆ అమ్మవారు ఒక్కళ్ళే కాదు, నవదుర్గలు కూడా ఉన్నారండి. ఆ అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అలానే ఇక్కడ నవదుర్గలు కనిపిస్తూ ఉన్నారు, అమ్మవారి లోకలు. వాళ్ళ దర్శనం కూడా మనం చేసుకున్నాము. ఇప్పుడు మన అలా కొండ లోపల నుంచి ఇట్లా లోపలికి వస్తూ ఉంటే అక్కడ ఒక నవదుర్గలో ఒక అమ్మవారిని మనం దర్శించుకున్నాం. ఇప్పుడు మనం దర్శించుకోబోయే అమ్మవారు వైష్ణవిదేవి అమ్మవారు. అలానే అమ్మవారితో పాటు అయ్యవారు కూడా ఉన్నారు, శివయ్య. చూశారు కదండి, నల్లగుట్ట నరసింహస్వామి వారి ఆలయానికి సంబంధించిన చరిత్ర కూడా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ గుట్ట మీద ఇతర ఆలయాలు కూడా మనం దర్శించుకున్నాం. కాబట్టి ఇలాంటి విశేషమైన కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.